హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పీజే ప్రవీణ్. అండ్ ఈ రోజు మన రైడ్ అయితే వైజాగ్ టు లొద్దా వాటర్ ఫాల్స్. ఈ లొద్దా వాటర్ ఫాల్స్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంది. అండ్ ఈ రోజు నాతో పాటు వచ్చేది నా తమ్ముడు నవీన్. మీకు ఆల్రెడీ తెలుసు, నాతో పాటు ఇంతకు ముందు రైడ్స్ కు వచ్చాడు. అండ్ నేను గాజువాక్ లో ఉన్నాను, నవీన్ దువ్వాడ్లో ఉన్నాడు. నేను ఫస్ట్ నవీన్ పికప్ చేసుకొని అండ్ అక్కడ మా ఇద్దరం కూడా అక్కడి నుంచి రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ మన రూట్ మ్యాప్ వచ్చేసి ఫ్రమ్ గాజువాక టు సాలూర్, విజయనగరం సాలూర్. అండ్ అక్కడ నుంచి ఒక 30 to 40 km ఉంటుంది. ద లాస్ట్ విలేజ్ ఈజ్ నందా. ఆ నందా అనే విలేజ్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక 5 km ఆఫ్ రోడ్. అండ్ అక్కడ అక్కడ నుంచి బైక్స్ నాట్ అలౌడ్. సో అక్కడ నుంచి ఒక అరౌండ్ 4 km అనేది ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రెక్కింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుందని విన్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ లెట్స్ స్టార్ట్ అ వీడియో. అండ్ బిఫోర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్రోస్ అండ్ కాన్స్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అవన్నీ నాకు మీరు చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లెట్స్ స్టార్ట్ అ వీడియో. గైస్, నవీన్ని పికప్ చేసుకొని పెట్రోల్ బంక్ అయితే వచ్చాను అండ్ ట్యాంక్ ఫుల్ చేయించాను. అంటే అండ్ అఫీషియల్గా ఇక్కడి నుంచి అయితే మా ఇద్దరి రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మా ఇద్దరం అనంతపురం దగ్గరలో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఏదైతే లొద్దా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామో ఈ వాటర్ ఫాల్స్ అనేది మ్యాక్సిమం పీపుల్కి తెలీదు. ఇది కొంచెం చాలా అంత పాపులర్ కాదు. సో నేను అంటే చాలామంది వరకు తెలియదు ఇది. సో అలాంటి వాటర్ ఫాల్స్కి అయితే మనం వెళ్తున్నాము. అండ్ హైవేలో వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ విజయనగరం అనే బోర్డు వస్తుంది. అక్కడ మనం సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అవ్వాలి. మన ముందు ఒక బైక్ వెళ్తుంది కదా, కనిపిస్తుందా మీకు? అక్కడ ఆ లేడీ చున్నీ అనేది సరిగ్గా పెట్టుకోలేదు, టైర్లోకి వెళ్ళిపోద్దేమో అనిపించింది. ఎంత హార్న్ కొడుతున్నా సరే తిరిగి చూడట్లేదు. మళ్ళీ దగ్గరికి వెళ్ళి చెప్పాము. రైడ్ చేసేటప్పుడు పీస్ఫుల్గానే ఉంటుంది. అప్ టు గజపతి నగరం వరకు బాగానే ఉంటుంది. అండ్ గజపతి నగరంలో ఒక రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఒక కొత్త టోల్ గేట్ కూడా పెడుతున్నారు. అండ్ సాలూర్ ఇంకా 66 kilometers ఉంది. ఈ రోడ్ వైపు రావడం చిత్రకూట రైడ్ తర్వాత ఇదే రావటం, మళ్ళీ ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకెప్పుడు కూడా రాలేదు. అయ్యో, లారీ కొట్టేసిందా? ఎగ్జాక్ట్గా 1 year అయిపోతుంది ఇటు సైడ్ వచ్చి. మధ్యలో చేసిన రైడ్స్ అన్నీ కూడా అటు సైడే. విజయనగరం వైపు రావడం ఈ రైడ్లోనే. అండ్ అలా వచ్చేటప్పుడు మనకి ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఆ హైవే వచ్చేసి జైపూర్ విజయనగరం బైపాస్ రోడ్ అది. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకొని రావాలి. ఇప్పుడు మీరు చూస్తుంది యాక్షన్ కెమెరా నుంచే రికార్డ్ అవుతుంది. అయితే క్యామ్ అనేది నా వ్రిస్ట్ మీద ఉంది. దానికోసం సపరేట్గా ఒక మౌంట్ అనేది కొన్నాను. అది వ్రిస్ట్ మౌంట్. అది గ్లౌస్ వేసుకున్నట్టు చేతికి వేసుకోవాలి. అక్కడ దానికి మౌంట్ అనేది, కెమెరా అనేది ఫిక్స్ చేయాలి దానికి. రైడ్లో ఉన్నంతసేపు కూడా ఇద్దరం మాట్లాడుకుంటూ టైంపాస్ అయిపోయింది అలా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అండ్ ఎండ కొంచెం ఎక్కువ ఉంది. సో దానివల్ల లాట్ ఆఫ్ బ్రేక్స్ అనేది తీసుకున్నాం, డ్రింక్స్ బ్రేక్ అండ్ వాటర్ తాగడానికి. You should hydrate yourself. Hydrating is very important.
గైస్ ఇంకా సాలూరు 30 km ఉంది. సాలూరు ఎంటర్ అయిన తర్వాత మనం ఒక ఊరి లోపల నుంచి వెళ్ళాలి, హైవే మీద కాదు, ఊరి లోపల నుంచి వెళ్తుంటే వస్తుంది. అండ్ దారి మధ్యలో ఒక్కసారి పోలీస్ కూడా ఆపారు చెకప్కి, ఎందుకంటే ఎలక్షన్స్ టైం కదా. సో దానివల్ల మేము తీసుకెళ్లే బ్యాగ్ అనేది చెక్ చేశారు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఓకే ఓకే నైస్ సార్. మీరు రైడర్ సార్? మీరు యూట్యూబర్ అండి. యూట్యూబ్ కాబోయే పెద్ద యూట్యూబరా సార్? యూట్యూబర్ తో మాట్లాడుతున్నారు, మీరు మర్చిపోతున్నారు. మాట్లాడుతున్నాను కదా, కాబోయే యూట్యూబర్ తో మాట్లాడుతున్నాను కదా. యూట్యూబ్ ఛానల్ సరిపోతుందా లేదంటే మూవీ ప్రొడక్షన్ కూడా చేస్తావా? ఓకే సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ నందా విలేజ్కి దగ్గరగా వచ్చినప్పుడు ఈ రోడ్ అనేది కొంచెం బాగానే ఉంది, మరి అంత బాగాలేదని చెప్పలేము కానీ పర్వాలేదు, మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్షాలు పడ్డాయా ఏంటి? రోడ్డు మీద నీరుంది. అండ్ ఇక్కడ ఎక్కువ ఈత చెట్లు ఎక్కువ ఉన్నాయి, వ్యూ కూడా చూడటానికి బాగుంది. గైస్ ఇదే నందా విలేజ్. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తిరగాలి, లెఫ్ట్ టర్న్ తీసుకొని ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే మళ్ళీ మనకు చిన్న ఘాట్ వస్తుంది. ఆ ఘాట్ రోడ్ నుంచి మధ్యలో రైట్ సైడ్ కటింగ్ ఉంటుంది, మట్టి రోడ్ లాగా ఉంటుంది. బోట్స్ అవి ఏం లేవు, కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఆ మట్టి రోడ్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి కంప్లీట్ ఆఫ్ రోడ్ ఉంటుంది. ఆ ఆఫ్ రోడ్ అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఓన్లీ బైక్స్ మాత్రమే వెళ్తాయి, 4-wheelers అయితే వెళ్ళే ఛాన్స్ లేదు. చూడొచ్చు ఎలా ఉందో ఆఫ్ రోడ్ అనేది. కొన్ని చోట్ల అయితే నవీన్ అయితే దిగాల్సి వచ్చింది, పాసిబుల్ అవ్వలేదు ఇద్దరం కలిసి కూర్చొని వెళ్ళడానికి. ఇబ్బంది పెట్టకూడదు. వెళ్ళా అండ్ మీరు చూస్తున్నట్టు ఇక్కడ దారి మధ్యలో బ్రో చాలా పెద్ద బురదలాగా అయిపోయింది. అండ్ అందులో నుంచి బైక్ వెళ్తుందో స్కిడ్ అయిపోతుందో మాకు అర్థం కాలేదు. దానివల్ల కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. రిస్క్ చేసి వెళ్ళిపోతామంటే స్కిడ్ అయిపోయిందంటే మొత్తం పాడైపోద్ది. సో దానివల్ల కొంచెం చాలా ఇరిటేషన్ వస్తుంది అక్కడ. కానీ ఎలాగోలా అక్కడి నుంచి వచ్చేసాము. బ్రో కంగారు పడ, స్లోగా వెళ్ళు, చూసుకో నీకు వే ఎక్కడ బాగుంది కనబడితే చూడు. కార్నర్స్ నుంచి వచ్చేద్దామంటే ఇటు సైడ్ బురద ఉంది, అటు సైడ్ ఏమో అది ల్యాండ్ సరిగ్గా లేదు, ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అయిపోయేలాగా ఉందన్నమాట. సో మళ్ళీ వెనక్కి వచ్చేసి వచ్చాము. మేము అనుకున్నట్టు జరగలేదు, జారిపోతుంది అనుకున్నాం కానీ అలా ఏం జరగలేదు. రిస్క్ వద్దు బ్రో, అక్కడ మళ్ళీ రాళ్ళెడ్డేస్తే. తోసుకొద్దాంలే, మధ్యలో రానే, ఆ మధ్యలో వచ్చేది అలా స్ట్రైట్ గా వచ్చి కట్ చేయకు, స్ట్రైట్ గా వచ్చే. అండ్ ఒక దగ్గర బైక్స్ అనేవి పెట్టేసాం, ఎందుకంటే అక్కడ నుంచి వర్క్ అనేది జరుగుతుంది. రోడ్స్ వేస్తున్నారో ఏంటో తెలియదు, వర్క్ అనేది జరుగుతుంది. అక్కడి నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసాం. అనుకున్నట్టే ఒక అరౌండ్ 4 km వరకు ట్రెక్కింగ్ అనేది. మన బాడీకి అంత ఎనర్జీ ఉంది కానీ వద్దంత. సో బాడీకి తెలియనంత వేగంగా పరిగెత్తాలి, అంటే ఒక ఉసేన్ బోల్ట్ స్పీడ్లో వెళ్ళాలి.
మన ఎనర్జీ మొత్తం వాడేసుకుంటున్నాం ఏంటి అని మన బాడీ రియలైజ్ లోపు మనం 14th ఫ్లోర్లో ఉంటాం. ఐఎమ్ ఆన్ ఇట్. ఐ హోప్ యూ క్యాచ్ అప్. ఇంకొకటి అక్కడ మ్యాప్స్ అనేది వర్క్ అవ్వలేదు, సిగ్నల్స్ లేవు. సో దానివల్ల ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. అడుగుదామన్నా సరే అక్కడ ఉండే జనాలు కూడా ఎక్కువ మంది లేరన్నమాట. లక్కీగా మాకు అవసరమైనప్పుడు సరిగ్గా ఎవరో ఒకరు ఉండేవారు అక్కడ. ఆ ట్రైబల్స్ అనమాట, చెట్లు నరుక్కుంటూ ఏదో పని చేసుకుంటూ తగిలేవారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో లాంగ్వేజ్లో చెప్పేవారు అనమాట. అలాగే వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ బట్టి వచ్చేసాము. ఇక్కడ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ పేరేంటో కూడా తెలియదు, కానీ అచ్చమైన పల్లెటూరు కంటే దారుణంగా ఉందన్నమాట. ఏం పెట్టావుగా నీళ్ళు తాగితే నేను ఎత్తులు మలుగుతాను. అట్ లాస్ట్ రీచ్ అయ్యాము. చూడొచ్చు లొకేషన్ ఎలా ఉందో. వాటర్ ఫాల్స్ అయితే చూసాము, కానీ దగ్గర వరకు వెళ్ళటానికి అవ్వలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళటానికి ఛాన్స్ లేదనమాట. ఎందుకంటే ఇక్కడికి ఎవరు రావట్లేదు. సో దానివల్ల మెయింటెనెన్స్ లేదు. సో దానివల్ల చెట్లు అవి పెరిగిపోయి అసలు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదనమాట. దగ్గర వరకు వెళ్ళలేకపోయాము. ఇంత ట్రెక్కింగ్ ఇంత కష్టపడి చేసి వచ్చినందుకు కనీసం దగ్గర వరకు వెళ్తే కొంచెం సాటిస్ఫై అవుతున్నామో, కానీ వెళ్ళలేకపోయాము. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? గైస్ వెనకాల చూడొచ్చు, లొకేషన్ అయితే ఎక్సలెంట్ అసలు. బట్ ట్రెక్కింగ్ మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు క్లౌడీగా అయిపోయింది, వర్షం పడిపోయేలాగా ఉంది అనిపించి వచ్చేసాము ఫాస్ట్గా. బట్ చాలు రాకముందే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదంటే కుదరలేదు. ఈ ట్రెక్కింగ్ ఇక్కడ మధ్యలో అయిపోయింది కాబట్టి. సో మధ్యలో ఆగిపోయి ఒక దగ్గర నూడిల్స్ అయితే తిన్నాము. అండ్ ఇది గైస్, దిస్ ఈజ్ అబౌట్ అవర్ వ్లాగ్. బ్యూటిఫుల్ సన్సెట్ చూస్తూ రిటర్న్ వచ్చాము. ఇంటికి వచ్చేటప్పుడు కరెక్ట్గా గాజువాకలో కేఏ పాల్ గారు కనిపించారు. నాకు చాలా నవ్వొచ్చింది అతను చూస్తుంటే. అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ వ్లాగ్ గైస్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ కామెంట్. నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.